వైశాఖ పురాణము 2వ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస ప్రాశస్త్యమును చెప్పుచు ఈ విధంగా పలికెను. అంబరీష మహారాజా వినుము. త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. ఏమీ తినక నిరాహారముగా చేసిన తపమును మించిన తపము ఈ జగత్తులో లేదు. దానము చేయుట వలన వచ్చు పుణ్యానికి సాటి అయిన పుణ్యం లేదు. దయకు సమానమైన ధర్మమే లేదు. కంటితో సమానమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణువునకు సమానమైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించియున్నారు. శేషశయనుడైన శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసము మిక్కిలి ప్రీతికర మాసము. అటువంటి ఈ మాసములో వ్రతములను పాటించక కాలాయాపన చేస్తూ వ్యర్థంగా గడిపేవాడు ధర్మహీనుడగుటయే కాక మరుసటి జన్మలలో పశుపక్షాదులుగా జన్మించెదరు. ఎన్ని చెరువులు త్రవ్వించినను, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినను, ఎన్ని ధర్మకార్యాలు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటించనిచో పైన చెప్పినవి ఎన్ని చేసినను అవి బూడిదలో పూసిన పన్నీరే అగును. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవునికి అర్పించి భుజించు వారికి విష్ణులోకము ప్రాప్తించును. ఎంతో ధనవ్యయము చేసి చేయు వ్రతములు, శరీరమును బాధించి ఉపవాసములతో చేయు వ్రతములు తాత్కాలిక ప్రయోజనములు కలిగించును, పునర్జన్మను కలిగించును. అవి ముక్తిని ప్రసాదించలేవు. కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. ఎన్నో దానములు చేయుట వలన కలుగు పుణ్యము అన్ని తీర్థములు యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము కన్నా వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. దానము చేయు శక్తి వారికి లేకపోయినా అట్టి శక్తి కల మరొకరికి ప్రబోధించి దానము చేయించిన వారికి సకల సంపదలు కలుగును. దాహంతో ఉన్నవారికి జలదానము చేసినచో ప్రాణదానము చేసిన ఫలితము కలుగును. అన్ని దానములలోనికి జలదానము ఎంతో గొప్పది. బాటసారుల దప్పిక తీర్చుటకై మార్గమున చలివేంద్రము ఏర్పరిచి జలదానము చేసినచో వారి వంశమంతయు పుణ్యలోకమునకు చేరుదురు, విష్ణులోకము ప్రాప్తించును. పితృదేవతలు దీని వలన సంతృప్తి చెంది వరాలనిచ్చును. దప్పిక కలవాడికి నీరు, ఎండబారిన పడిన వాడికి నీడ, చెమట పట్టిన వాడికి విసినికర్ర ఇచ్చుట వలన వారు సంతృప్తి చెంది ఆశీర్వదించెదరు. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడై ఒక బ్రాహ్మణునకు నీటితో కూడిన బిందెను, గొడుగును, విసినికర్రను దానమియ్యవలెను. ఇట్లు దానము చెయ్యనివాడు చాతక పక్షి అయి జన్మించునని పురాణోక్తి. చాతక పక్షి భూస్పర్శగల నీటిని తాగినచో చనిపోవును. అది మబ్బు నిండి పడుచున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశమునే తాగును. ఆ నీరే వాటికి జీవనాధారము. అది చాలా కఠినమైన బాధాకరమైన దుస్థితిని అనుభవించవలసి వచ్చును. దప్పిక కలవారికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు దాహంతో ఉన్నవానికి బ్రాహ్మణునకు విసినికర్రతో విసిరి ఆదరించువారు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నొందును. పరిశుద్ధమైన మనసు భక్తితో తాటాకు విసినికర్ర దానమిచ్చినచో సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును. గొడుగును దానం చేసినచో అన్ని దుఃఖములు నశించును. వైశాఖ మాసమున పాదుకులను దానమిచ్చువాడికి యమదూతలు ఏమీ చెయ్యలేరు. విష్ణులోకమునకు వారు నేరుగా చేరును. మరియు ఈ లోకంలో వారిని ఏ బాధలు బాధించలేవు. నిరాధారులకు
బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వానికి పుణ్య పరిమాణమును బ్రహ్మ కూడా లెక్కించలేడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చు వానికి బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమమైనది. అన్నదానముతో సమానమైన దానము ఈ లోకంలో లేదు. ఆకలితో బాధించు వానికి ఏ సౌఖ్యము తృప్తినియ్యదు. వారిని తృప్తిపరిచిన మనస్ఫూర్తిగా అన్నదాత సుఖీభవ అని దీవించి ఆశీర్వదించెదరు. ఆ పుణ్యము మీ వంశాన్నంతటిని తరింపచేయును. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నదానమే సర్వోత్తమమైన దానము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే ఉత్తమ బంధువు. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానము వలన అన్ని తీర్థముల్లో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలను పూజించిన ఫలము, సర్వధర్మములను ఆచరించిన ఫలము కలుగును. ప్రతి మనిషి వైశాఖ మాసంలో ఒక్కసారైనా ఒక్కరికైనా అన్నదానము చేసి ఆ విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు పురాణము 2వ అధ్యాయము సమాప్తము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దయచేసి లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.